హాయ్ హలో నమస్తే. నేను అశోక్, జర్నలిస్ట్ని. ప్రస్తుతం కొత్తగూడెంలో నడుస్తున్న ప్రధాన చర్చ 600 కోట్ల రూపాయల ప్రతిపాదిత లోన్ అంశం గురించి. ఇది ఏదైతే ఈ అంశం ఉందో ప్రస్తుతానికి అంటే గత ఒక 10 రోజులుగా ఇది కొత్తగూడెంలో ప్రధాన చర్చగా నిలిచింది. దీంట్లో ప్రధానంగా అసలు ఈ లోన్ యొక్క అంశం ఏంది, అసలు ఈ లోన్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, దీంట్లో లోన్ ఎంత, ప్రభుత్వ గ్రాంట్ ఎంత, దీన్ని తిరిగి చెల్లించాల్సిన విషయాలు ఎలా, దీంతో ఏమేం చేస్తారు అన్న విషయాలపైన ఇప్పటికి కూడా అధికారికంగా ఎవరు కూడా ప్రకటించలేదు. కాకపోతే దీనిపై పలు పత్రికల్లో చాలా కథనాలు అయితే ఇప్పటికీ వచ్చాయి, కానీ ఎవరైతే ఇప్పుడు దీనిపైన ఇప్పటిదాకా ఎవరు కూడా స్పందించలేదు. అసలు అయితే ఈ లోన్ ప్రాసెస్ ఏంది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి అసలు దీని యొక్క మూలం ఏందనే విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో చర్చిద్దాం. ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వము కొత్తగా తీసుకొచ్చిందో యూసీఎఫ్, అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్, ఈ ఏదైతే ప్రత్యేకంగా వీళ్ళు ఏదైతే ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారో దీని కింద సుమారు భారతదేశంలో ఉన్న చాలా పట్టణాలను ఇది అభివృద్ధి చేసే దిశగా ముందుకు తీసుకెళ్లే దిశగా దీనిని వాళ్ళు తీసుకొచ్చారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం దీనికోసము 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించింది. 2040 లోపు అన్ని పట్టణాలలో కూడా పర్ఫెక్ట్ గా మౌలిక వసతులు ఉండాలనేది దీని యొక్క ప్రధాన కాన్సెప్ట్. అయితే ఇది సుమారు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో దీన్ని తీసుకొచ్చారు, జియో పాస్ అయింది. దీని విధి విధానాలు కూడా పూర్తిగా కూడా 2026 ఏప్రిల్ కల్లా పూర్తి అయిపోయింది. దీనికి సంబంధించి కొన్ని చోట్ల ఏ ఏ ప్రాంతాల్లో అయితే అభివృద్ధి ఉన్నాయో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి ముందస్తుగా చెప్పాలని చెప్పేసరికి మన తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని కార్పొరేషన్ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయో డెవలప్మెంట్ చేసేటి వాటి పేర్లు కూడా చెప్పింది. దాంట్లో ప్రధానంగా మన కొత్తగూడెం పేరు కూడా ఉండడము ఇది మనకు మంచి విషయం. అయితే ఇందులో భాగంగా ఏదైతే లోన్ తీసుకురావాలో అంటే దీంట్లో ప్రధానంగా ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్పింది. ఏదైతే ఈ ప్యాటర్న్ లో 25% అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు మీ ప్రతిపాదన ఉంటే దాంట్లో 25% అంటే 25 రూపాయలు మేము ఇస్తాము, మరో 25 రూపాయలు మీరు రాష్ట్ర ప్రభుత్వం తదితర దగ్గర నుంచి మీరు సమీకరించండి, మిగిలిన 50 రూపాయలు మాత్రానికి మీరు లోన్కి వెళ్ళండి, ఎక్కడైనా సంస్థల దగ్గర నుంచి కానీ బ్యాంకుల దగ్గర నుంచి కానీ మీరు లోన్లు తెచ్చుకోండి అనే ప్యాటర్న్ అయితే దీంట్లో చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది. ఇందుకోసము మన కొత్తగూడెం కార్పొరేషన్ అధికారులు కూడా ముందస్తుగా దీనిని తీసుకొచ్చి కొత్తగూడాన్ని అభివృద్ధి చేద్దామనే నేపథ్యంలోనే ఈ ఆలోచనని ముందుకు తీసుకెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. దీంట్లో మన కొత్తగూడెం దీంట్లో తీసుకున్న ప్రధాన థీమ్ ఏంటంటే టీఓడి, ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్, అంటే రవాణా సౌకర్యాలను మరింతగా మెరుగుపరచడం. ఎక్కడ కూడా రవాణా సౌకర్యాలకి ఒకదానికి ఒకటి లింక్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళాలంటే కూడా అంటే లింకుడు ఉండవు అనమాట. మనం ఇక్కడ నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి, అక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఇదంతా కూడా లేకుండా ఎక్కడికక్కడ కూడా మౌలిక సదుపాయాలు అంటే లింక్ డ్రైనేజ్లు నీట్ గా ఉండి, దాంతో పాటు ఎక్కడికక్కడ రోడ్డులు కూడా నీట్ గా ఉండి మనకి ఎలక్ట్రిక్ బస్సులు కూడా సుమారు మన కార్పొరేషన్ పరిధి మొత్తంలో కూడా అందుబాటులో ఉండేలాగా ఈజీ చేసే ప్రాసెస్ అనమాట. దీనిని టీఓడి ప్రాసెస్ కింద వీళ్ళు అంటే ఈ థీమ్ ని వీళ్ళు తీసుకొని కొత్తగూడాన్ని డెవలప్ చేద్దామనే నేపథ్యంతో ముందుకు సాగారనే ఆలోచన కూడా దీంట్లో వాళ్ళు మెన్షన్ చేసిన విషయాలు మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇందుకోసం వాళ్ళు మొదటిగా ఏదైతే ఎస్టిమేషన్ ఉంటుందో లైన్ ఎస్టిమేషన్ అంటారు దీన్ని, లైన్ ఎస్టిమేషన్ కూడా వాళ్ళు ముందుగా తయారు చేయించుకున్నారు. మన కొత్తగూడెంలో ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి దానికోసం వాళ్ళు ఒక కన్సల్టెన్సీ సంస్థను వాళ్ళు ముందే మాట్లాడుకున్నారు. ఆ లైన్ ఎస్టిమేషన్ సుమారు నాకు తెలిసి మే ఆ సమయంలోనే చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విషయాలపైన ఇప్పటిదాకా ఏ కార్పొరేషన్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడ కూడా అధికారికంగా అసలు ఎక్కడ వెల్లడించడం లేదు దీనిపైన. ఇదే ఇప్పుడు మనకు ప్రధాన చర్చ వచ్చింది. అయితే వాళ్ళు మే నెల దీనిపైన లైన్ ఎస్టిమేషన్ వాళ్ళు తెప్పించుకున్నారు. ఆ లైన్ ఎస్టిమేషన్ లో వాళ్ళు సుమారు అనుకున్నది 600 కోట్ల రూపాయల ప్రతిపాదన రుణం, అంటే దీన్ని వాళ్ళు ప్రతిపాదించుకున్నారు. 600 కోట్ల రూపాయలు అయితే మనకు సరిపోతుంది అనే నేపథ్యంలో వాళ్ళు 600 కోట్ల రూపాయలు ప్రతిపాదన రూపం తీసుకొచ్చారని, దానిలో సుమారు 150 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మన సాయం లభించిన, మరో 150 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. మిగతా 300 కోట్ల రూపాయలు ఏదైనా విదేశీ బ్యాంకుల దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా వేరే సంస్థల దగ్గర నుంచి లోన్ తీసుకొచ్చే ప్రాసెస్ లో వీళ్ళు ముందుకెళ్లే ఆలోచనతోనే వీళ్ళు దీన్ని చాలా క్లియర్ గా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది నిర్ణయం ఎంతమంది తీసుకున్నారు, ఎవరెవరు తీసుకున్నారు విషయం నాకు తెలిసి చాలా మంది కార్పొరేటర్లు కూడా తెలుసుండదేమో. అయితే వీళ్ళు ఈ అంశాన్ని ఇప్పుడు ఎజెండాలో పెట్టాలి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా దీనికి ఫస్ట్ డిపిఆర్ కన్సల్టెన్సీని పిలవాలి. డిటిఆర్ అంటే
ఇప్పుడు లైన్ ఎస్టిమేషన్ అయిపోయిన తర్వాత డిపిఆర్ అసలు దీనికి చాలా కీలకమైన ప్రధానం. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే మనం ఈ ప్రాజెక్ట్ లో ఏ బ్యాంక్ సంస్థ అయినా లేకపోతే ఏ ప్రభుత్వాలైనా సరే మనకు గ్రాంట్ ఇవ్వాలంటే మనం ఏం చేయదలుచున్నాము, ఎంత ఫండింగ్ తో చేయదలుచున్నాం, దానికి ఇక్కడ అనుకూలతలు ఏమున్నాయి, సాధ్యాసాధ్యాలు ఏమున్నాయి అనేది ప్రతిదీ కూడా దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేసే పట్టిక అన్నమాట ఇది. దీనినే డిపిఆర్ అంటారు. ఈ డిపిఆర్ ఏదో ఒక థర్డ్ పార్టీ కన్సల్టెన్సీ ద్వారా ఖచ్చితంగా పిలవాల్సిందే. వాళ్ళు అంటే దాంట్లో హేమీలు ఎవరైతే ఉంటారో వాళ్ళే వచ్చి దీన్ని చేయాలి కూడా. దీనికోసం కన్సల్టెన్సీని పిలవాలి. కన్సల్టెన్సీని పిలవాలంటే మనం వాళ్ళకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సో దీనికోసము వీళ్ళు ఈ ప్రతిపాదనని కౌన్సిల్ సమావేశంలో ఖచ్చితంగా తీసుకురావాలి కాబట్టి కౌన్సిల్ సమావేశంలో తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఎప్పుడైతే జూన్ 6వ తారీఖు నాడు వీళ్ళు కౌన్సిల్ సమావేశంలో తీసుకొచ్చారు. అయితే వీళ్ళు కౌన్సిల్ సమావేశంలో 6వ అంశం మీద దీన్ని ప్రతిపాదించారు. కానీ ఇక్కడ వాళ్ళు ప్రతిపాదించిన తీరు ఏదైతే ఉందో అదే అనుమానకరంగా ఉండడము, దీనిపైన ఇంత పెద్ద స్థాయిలో చర్చలు ఇవ్వడానికి అందరికీ అనుమానాలు రావడానికి గల ప్రధాన కారణం వాళ్ళు ఏదైతే ఈ 6వ అంశంలో పెట్టిన ఓట్సే. మీరు ఇది చూడొచ్చు, ఇది చాలా క్లియర్ గా 6వ అంశం. ఇది ఆ ఎజెండా కాపీలోని 6వ అంశము. నేను మీకు దీంట్లో చాలా క్లియర్ గా మెన్షన్ చేసి చదివి చూపిస్తాను. నేను కొత్తగూడెం నగరపాలక సంస్థ ఇంజనీర్ విభాగం కొత్తగూడెం నగరపాలక నందు ట్రాన్సిస్ట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్, బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొబిలిటీ ఇంటర్నేషనల్ పనికి కాన్సెప్ట్ బోర్డు మరియు డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయటం కొరకు ఈఓఐ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్సల్టెంట్ ను ఎంగేజ్ చేయుట కొరకు పరిపాలన పరమైన ఆమోదం కొరకు అని మాత్రమే దీంట్లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. వాస్తవానికి ఈ డిపిఆర్ ఏదైతే ఉందో ఇది వాళ్ళు ఈ 600 కోట్ల రుణ యొక్క ప్రతిపాదిత రుణం ఏదైతే ఉందో దానికి సంబంధించిన దానికోసము వీళ్ళు డిపిఆర్ ని పిలుస్తున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఈ విషయం దీంట్లో మెన్షన్ చేయకపోవడమే చాలా అనుమానాలకు తావిస్తుంది. దీన్ని అదే రోజు కౌన్సిల్లో ఎవరో కార్పొరేటర్ దీనిపైన అంటే ఇండిపెండెంట్ కార్పొరేటర్ కొంచెం ఏదో హడావుడి చేశారని తెలిసింది. వాళ్ళు ఇక్కడ వాళ్ళకు బలం ఎక్కువ ఉంది కాబట్టి దీనికి అప్రూవల్ లభించిందని కూడా బయట నడుస్తున్న విషయము. అయితే దీని తర్వాత ఈ విషయాన్ని మళ్ళీ ఎక్కడ కూడా రాలేదు. అదే ఇండిపెండెంట్ కార్పొరేటర్ వచ్చేసి మళ్ళీ ఏదో యూట్యూబ్ ఛానళ్లకు డిజిటల్ మీడియాకు ఏదో ఇంటర్వ్యూలు ఇచ్చారు. దాంట్లో కూడా ఈ అంశంతో పాటు మరికొన్ని అంశాలను కూడా ఆయన చెప్పారు. దాని తర్వాత కొన్ని రోజుల పాటు నడిచింది. తరువాత ఏదైతే ఉందో ఈ కథనం ప్రజాజ్యోతిలో ప్రచురితమైన ఈ కథనం, ఈ ఒకే ఒక కథనం మళ్ళీ ఈ విషయాన్ని ఇక్కడి దాకా అంటే ప్రస్తుతం కూడా చాలా మంది అంటే బీఆర్ఎస్, బీజేపీ లాంటి చాలా పార్టీలతో పాటు ఇండిపెండెంట్ పార్టీలు కూడా చాలా మంది దీనిపైన ఇప్పటికీ రాస్తారోకోలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా ఈ ఒక్క కథనమే వీటన్నిటికి కూడా తెరలేపడానికి కారణమైంది. దీంట్లో ప్రజాజ్యోతి చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది అభివృద్ధి కళకు అప్పే ఆధారం అని చెప్పేసి. అయితే దీంట్లో ప్రజాజ్యోతి మెన్షన్ చేసినప్పుడు కూడా అసలు ఈ విషయం అంటే అప్పు తీసుకొస్తున్నారేమో డెవలప్మెంట్ చేయడానికి, అప్పు అవసరమా అనే నేపథ్యమే అందరూ చూశారు. కానీ దీంట్లో ఉన్న లోతైన అంశాలను అంటే లోతుగా ఉండే అంశాలను తర్వాత మళ్ళీ ప్రజాజ్యోతియే వరుస కథనాలతో ప్రచురించింది. దాంతోపాటు సాక్షి లాంటి పత్రిక కూడా వరుస 3 రోజుల పాటు ఈ కథనాలను ప్రచురించింది. అప్పుడు ఈ యొక్క అంశం పైన అందరికి ఒకటేసారి హైప్ పెరిగింది, దీంట్లో సంథింగ్ ఫిషీ అని. అయితే దీంట్లో మీకు మరో విషయం కూడా చాలా క్లియర్ గా చెప్పాలి. డిపిఆర్ ఏదైతే అంటే డిపిఆర్ కోసం ఏదైతే ఈ మన వీటిలో కౌన్సిల్ సమావేశంలో ఆమోదం లభించిందో దాని తర్వాత సరిగ్గా 6వ తారీఖు నాడే వీళ్ళకు కన్సల్టెన్సీ అంటే డిపిఆర్ సంబంధించిన ఆమోదం లభించింది. వీళ్ళు అనుకుంటే 8వ తారీఖు 10వ తారీఖు ఏమంటే నోటిఫికేషన్ ఇచ్చేయవచ్చు. నోటిఫికేషన్ ఇచ్చేసి టెండర్ అంటే ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఇవ్వచ్చు. వీళ్ళు ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్టు 600 కోట్ల రూపాయల ప్రాజెక్టు తయారు చేయడానికి చాలా హేమీలు పోటా పడతారు. ఎక్స్పీరియన్స్ కన్సల్టెన్సీస్ వస్తాయి ఖచ్చితంగా. కానీ ఇక్కడ అధికారులు చేసిన తీరు ఎట్లుందంటే 20వ తారీఖు నాడు నోటిఫికేషన్ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ టెండరింగ్ ప్రాసెస్ ద్వారా కాకుండా ఓన్లీ మేము బిడ్లు స్వీకరిస్తాం, హార్డ్ కాపీ షీల్డ్ కవర్ ద్వారా తీసుకుంటామని చెప్పి దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేశారు. దాంట్లో క్లియర్ గా ఒక పాయింట్ 20వ తారీఖు సాయంత్రం 4 గంటల నుండి బిడ్లు స్వీకరిస్తాము. మళ్ళీ 22వ తారీఖు సాయంత్రం 4 గంటల కల్లా బిడ్లు క్లోజ్ అయిపోతాయి. అదే రోజు సాయంత్రం 5ంటికి మళ్ళీ ఓపెన్ చేస్తాము. ఎవరైతే లోయెస్ట్ ప్రైస్ బిడ్ చేస్తారో
వాళ్ళకే ఇస్తాము. ఇది చాలా క్లియర్. కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ కి వీళ్ళు 2 రోజులు అంటే కనీసం 48 గంటలు కూడా వీళ్ళు సమయం చేయకపోవడమే కానీ ఇక్కడ ప్రధానంగా వస్తున్న ఆరోపణ. మనకు అనుకున్నట్టు ఆ బిడ్డర్లో ఒకే ఒక బిడ్డర్ పాల్గొన్నారు, అది వాళ్ళతో ఎవరైతే అనుకుంటున్నారో ఆ బిడ్డరే పాల్గొన్నారని ఇప్పుడున్న ఆరోపణ. దానికి ఇప్పుడు ఆ అధికారులే సమాధానం చెప్పాలి. అతను దాదాపుగా 2% అయితే ఏదైతే ప్రతిపాదన లోన్ అమౌంట్ ఉందో దాంట్లో సుమారు 2% వరకు ఆయన లోన్ ప్రాసెస్ అంటే నాకు కన్సల్టెన్సీ ఫీ ఇవ్వండి, నేను ఈ డిపిఆర్ తయారు చేస్తానని చెప్పి ప్రతిపాదన పెట్టినట్టు మనకు తెలుస్తుంది.